తప్పదు, పూజ మానరుగా. మానరు. ఏదో సమయానికి కాస్త నోట్లో వేసుకుంటారు, అంత మాత్రాన పూజ మానట్ల. అంటే మనలాంటి వాళ్ళం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం అది దాన్ని చూపించి నేను కూడా చేస్తాను అంటే కాదు, అంతే కదా. అంతే అమ్మా, ఎవరి వీలుని బట్టి వాళ్ళు. ఓకే, పాలు పండ్లు అలా తీసుకొని ఉపవాసం కిందే వస్తుందమ్మా పాలు పళ్ళు లాంటివి. అంటే ఉపవాసం అంటే చెప్పా కదా, భగవంతుడి మీద మనసు కేంద్రీకరించడానికి కావలసిన తేలికైన ఆహారం. పళ్ళు పాలు వెంటనే అరుగుతాయి, అందువల్ల పొట్ట మీద బరువు ఉండదు. పొట్ట మీద బరువు ఉండదు గనక అక్కడికి జీవ ప్రజ్ఞంతా పొట్ట మీద చేరుకోవాల్సిన పని ఉండదు. అందువల్ల మనసు ధ్యానం అంటే కాకుండా ధ్యానం అంటే అలర్ట్ గా కూర్చుని భగవంతుడి మీద దృష్టి నిలిపేటట్టుగా ఉంటుంది. ఆ రోజు భగవంతుడికి ప్రత్యేకంగా పూజలు అనేసరికి మనం ప్రత్యేకమైన డేస్లలో ఏదో ఒకటి నైవేద్యం సమర్పించాలి భగవంతుడికి అని ఆలోచిస్తాం. మరి విష్ణుమూర్తికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటమ్మా? విష్ణుమూర్తికి సర్వవ్యాపి గనక ఆయనకి అన్ని ఇష్టమే. కానీ తొలి ఏకాదశి నాడు మాత్రం దేవుడికి నైవేద్యం పెట్టేది పేలపిండి సొత్తు అంటారు అందరూ. పేలపిండి అంటే మార్కెట్లో పాప్కార్న్ కొని కాదు, చక్కగా మొక్కజొన్నలు తెచ్చి ఇంట్లో వేయిస్తే కొన్ని చాలా బాగా విచ్చుకుంటాయి. విచ్చుకోకపోయినా అంత బాగా పువ్వులాగా రాకపోయినా పర్వాలేదు, దాన్నంతా బాగా మెత్తగా దంచుతారు. దాంట్లో బెల్లం దంచి కలుపుతారు. ఇది పేలపిండి ప్రసాదం అని చెప్తారు. ఇది ఈనాడు విష్ణువుకి బెల్లం వేసి తొక్కుతారమ్మా దాన్ని. దంచి లడ్డుల్లా చేయాలమ్మా. లడ్డులా చేస్తే చేయొచ్చు, పొడిగా కూడా పెట్టచ్చు. అది ప్రసాద్ దేవుడికి నైవేద్యం పెట్టినా తర్వాత మనం తిన్నా బానే ఉంటుంది. అమ్మా ఆషాఢ మాసం, ఆషాఢ మాసం అనగానే ప్రత్యేకించి అమ్మవారి పూజలు బోనాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. నిజంగా ఏంటమ్మా ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటి? ఈ మాసంలో మనం ప్రత్యేకంగా ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందమ్మా? అమ్మ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారమ్మా. శూన్యమాసం అంటే ప్రత్యేకంగా ఏది ముహూర్తాలు పెట్టుకుని గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు అట్లాంటి మన ముహూర్తం పెట్టుకుని చేసేవేవి చేయరు. ఎందుకని అంటే ఇది ఆధ్యాత్మిక సాధనకి చాలా సహకరించేటటువంటి సమయం కనుక ఆధ్యాత్మికంగా ఎవరికి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడాల్సినటువంటి సమయం కనుక సాధారణంగా ఇలాంటివి ఉండవు. సహజంగా వచ్చేవి ఉన్నాయి అనుకోండి, ముందు పుట్టారు పిల్లలు బారసాలు చేసుకోవాలి, చేసుకోకుండా ఎట్లా ఉంటాం, అట్లాంటివి ఉంటాయి తప్ప వేరే ఉండవు. అటువంటి ఈ సమయంలో ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఏకాదశి ఏదైతే ఉందో తొలి ఏకాదశి అని చెప్తాం, అక్కడి నుంచి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. అంటే 4 నెలలు. ఈ 4 నెలల్లోనూ కూడా యతులు పాటించే నియమాలు వేరు, గృహస్థులు పాటించే నియమాలు వేరు. వీళ్ళ నియమాలు పాటిస్తూ ఉన్నట్టయితే బాగుంటుంది. ఎందుకు ఇన్ని నియమాలు పాటించాలని చెప్పారు అంటే ఇది ఎండలు తగ్గి ఇప్పుడిప్పుడే వానలు వచ్చేటటువంటి కాలం. రకరకాల చికాకులు ఉంటాయి ముందర. ఈ చికాకులు శరీరం మీద మనసు మీద కూడా బాగా ప్రభావం చూపిస్తాయి. అటువంటివేమీ లేకుండా ఉండడానికి ఆహార నియమాలు కొన్ని పాటించమన్నారు. అలాగే విహార నియమాలు కూడా పాటించమన్నారు. విహార నియమాలు అంటే తిరగడాల వీను. యతులైతే పీఠాధిపతులు సన్యాసులు యతులు వాళ్ళు ఈ 4 నెలలు ఎక్కడికి కదలరు. చాతుర్మాస దీక్ష అంటారు. కదలకుండా ఒకచోటే ఉంటారు. వారికి అసలే మామూలుగా ఆహార నియమాలు ఉంటాయి, ఈ సమయంలో మరింత ఆహార నియమాలు ఉంటాయి, మరింత కఠినంగా. గృహస్థులు కూడా వీలైనంత వరకు గృహస్థులు పాటించే నియమాలు భిన్నం. మనం కూడా సన్యాసుల్లాగా ఉండలేం కదా, వాళ్ళకంటే సంసార బాధ్యత లేదు. అంటే వాళ్ళు పెద్ద సంసారం అనుకో, మన పరిమితమైన సంసార బాధ్యత వాళ్ళకు ఉండదు. అటువంటప్పుడు దాని నుండి వాళ్ళు ఆ బాధ్యత లేని వాళ్ళు ఉండే పద్ధతి వేరు, ఆ బాధ్యతలు ఉంటూ ఇల్లు వాకిలి వ్యవహారం చూసుకునేటటువంటి గృహస్థులు ఉండే పద్ధతి వేరు. కనుక ఆహార నియమాలు కొన్ని పాటించమన్నారు. ఈ 4 నెలల్లోనూ గృహస్థులైతే 4 నెలల్లో 4 పదార్థాలు తినరమ్మా. ఏంటమ్మా అవి? 1 నెల పెరుగు తినరు, 1 నెల పాలు తినరు, 1 నెల కూరలు తినరు, 1 నెల ఆకుకూరలు తినరు, అట్లా ఉంటాయి అన్నమాట. అట్లా అంటే ఏదో రకంగా
మా నాలుకను అదుపులో పెట్టుకోవడం, ఒక పదార్థం తినడం అన్న నియమం ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించినట్టుగా ఉండడం, ఇలాంటివన్నీ మనకి ఈ నియమాల్లో కనపడుతూ ఉంటాయి. కనుక ఆషాఢమాసం అంటే ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునేటటువంటి శుభకార్యాలు లేకపోయినా ఆధ్యాత్మికంగా చాలా అనుకూలంగా ఉండేటటువంటి కాలం. అమ్మ, ప్రత్యేకించి ఆషాఢ మాసం అనేసరికి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే మంచిది అని చెప్పి. ఏంటమ్మా ఆషాఢ మాసానికి గోరెంటాకి అసలు సంబంధం ఏంటమ్మా? అంటే వానలు పడతాయి కదమ్మా, వానలు పడేటప్పటికి చెట్టు మీద వానలు పడితే గోరింటాకులో ఉన్నటువంటి రంగు ఏదైతే ఉందో అది కారిపోతుందమ్మా, దాని విలువ ఉండదు. అందుకే ఇంట్లో ఇప్పుడు కోన్స్ పెట్టుకునే వాళ్ళకి తెలియదు కానీ ఇంట్లో ఆకు చెట్టు ఉండి ఆకు కోసుకునే వాళ్ళకి తెలుసు. వాన పడితే ఇవాళ వాన పడింది, ఇవాళ కొయ్యకండి, 1-2 రోజులు ఆకు పోసుకోమని చెప్తారు. అవునమ్మా, అవునా కదా? అవును. ఎందుకంటే అందులో ఉండేటటువంటి రంగు కలిగించే పదార్థం ఏదైతే ఉందో అది పడిపోతుంది. కనుక ఆషాఢ మాసం ప్రారంభంలో పెట్టుకుంటారు, అంటే వానలు ఇంకా పడకుండా ఉంటాయి. అప్పుడు చక్కగా రంగు ఎర్రగా పండుతుంది. ఆషాఢ మాసం అయిపోతూ ఉండగా పెట్టుకుంటారు, అప్పుడు లేత రంగులో పండుతుంది. వానలు పడి అందులో ఉన్నదంతా పోతుంది. ఇది పైకి కనపడే విషయం అయితే ఊరికే చమత్కారంగా చెప్పుకునేది. అసలు విషయం ఏమిటంటే వేసవికాలం వెళ్ళిపోయింది, ఇంకా గ్రీష్మ ఋతువే అని చెప్పుకుంటాం కదా ఆషాఢ మాసంలో. వేసవి వెళ్ళిపోయింది, కానీ వేసవిలోనే వర్షాలు పడడం మొదలవుతూ ఉంటాయి. ఈ సమయంలో లోపల ఉన్నటువంటి వేడి అంతా బయటకు వస్తుంది. మీరు గమనించండి, మామూలుగా ఎండ ఉంది, ఎండలు బాగా పడుతూ ఉంది, ఎండ బాగా ఉంటుంది, హఠాత్తుగా వాన పడింది. వాన పడితే లోపల ఎంత ఉక్క పెడుతుందమ్మా? చాలా ఎక్కువగా అమ్మా. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ వేడి? భూమిలోంచి. వాన చినుకు పడేటప్పటికి భూమిలో నుంచి లోపల ఉన్నటువంటి వేడంతా బ్యాలెన్స్ కోసం బయటకు వచ్చింది. అట్లాగే మన శరీరంలో కూడా వేసవి కాలంలో ఉన్నటువంటి వేడంతా బయటకు వచ్చే కాలం ఇది. అలా వచ్చేటటువంటి ఈ వేడిని చల్లబరచడానికి గోరింటాకు పెట్టుకోమంటారు. మీరు గోరింటాకు పెట్టుకుని చూడండి, అరికాళ్లలోనుగా పెట్టుకోగానే ఇంకా చేతుల్లో అంత బాగా తెలియదు కానీ అరికాళ్లలో పెట్టుకోగానే జివ్వుమంటుంది, చల్లదనం వచ్చేస్తుంది, చలేస్తుంది అంటారు. గోరింటాకు పెట్టుకోగానే చలేస్తుంది అంటారు. ఏమిటి కారణం? లోపల ఉన్నటువంటి వేడి అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వేడి చేసింది అంటారే, ఆ వేడి చేయడం అంతా బయటకు వచ్చేస్తుంది. అందువల్ల రాబోయేటటువంటి వర్షాకాలం, ఆ తర్వాత రాబోయేటటువంటి శీతాకాలం, దాంట్లో ఉండే చల్లదనాన్ని ఈ శరీరం తట్టుకోవడం కోసం దానికి గోరింటాకు పెట్టుకోమన్నారు. కానీ చిత్రం ఏమిటంటే ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకుంటున్నారు. మనం మగవాళ్ళకి వేడి ఉండదా? మగవాళ్ళు కూడా పెట్టుకోవాలమ్మా. అయితే పెట్టుకునేవాళ్ళు పూర్వం తప్పనిసరిగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మానేస్తున్నారు. ఎన్ని మానేశారమ్మా? దిద్దులు పెట్టుకోవడం మానేశారు. అవునమ్మా కదా. చెవులకి ఎవరు పెట్టుకుంటున్నారమ్మా? ఎవరికి చెవులకి చిలులు ఎవరు ఉన్నాయి? కుండలాలు ఎవరు పెట్టుకుంటున్నారు? బొట్టు పెట్టుకునే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్ని మానేసిన దాంతో పాటు ఇది కూడా మానేశారు. అంతేగాని చక్కగా బాగా అరికాళ్లల్లో అరిచేతుల్లో గోరింటాకు పెట్టుకున్నట్టయితే లోపల ఉన్నటువంటి వేడినంతా తీసేస్తుంది. రెండోది, ఇంకా వానలు పడతాయి కదా, నడుస్తూ ఉంటే పూర్తిగా నీళ్లల్లో కాళ్ళు ఉంటాయి, కాళ్ళ వేళ్ల మధ్య పాచిపోతూ ఉంటుంది. అవునమ్మా. ఇది తడిలో మనకి సిమెంట్ నేల, ఆ నేల ఉంటేనే అట్లా ఉంటుంది. అది కాకుండా బురద నేల అనుకోండి, బురద నేల అయితే ఏమవుతుంది? బురద ఉంటుంది, దాంతో పాటుగా కడుక్కున్న, ఇప్పుడు బొటనవేలు ఉంది, కాలి బొటనవేలు, ఈ చిగుళ్ళల్లో సన్నగా కొద్దిగా మెత్తని మన్ను చేరుకుపోతూ ఉంటుంది. కడిగినంత కడుగుతాం, ఏదో ఎంత జాగ్రత్తగా కడిగినా ఇలా పెడిక్యూర్ చేసిన లెవెల్లో చేయం కదా. అలా ఎక్కడో కాస్త ఉంటుంది, అదంతా చేరుకుని ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒండ్రు పోయడం అంటారు. చేతులకి గోరు చుట్లు మొదలైనవి, కాలికి కూడా ఒండ్రు పోయడం, గోరు చుట్లు రావడం వస్తాయి. ఇలాంటివి వచ్చి ఇవన్నీ ఏమీ లేదు, ఇన్ఫెక్షన్ అంతే. ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా గోరింటాకు సహకరిస్తుంది.
నిజంగా 24 గంటలు నీళ్లల్లో కాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే కాలి వేళ్ల మధ్య పాచిపోవడం ఉంటుంది కదా, అవునమ్మా. అలా పాచిపోకుండా ఉంటుంది. ఇలా ఒండ్రు లాంటిది ఏదన్నా ఉన్నదంతా లాగేస్తుంది. ఆ కాలి గోళ్లకు ఉండేటటువంటి ఏది ఇబ్బంది కలగబోయేదాన్ని అంతా తొలగిస్తుంది. అట్లాగే బాగా వంట చేసేటప్పుడు కూడా ఎక్కువసేపు నీళ్లతో పనిచేస్తారు. ఈ రోజుల్లో మనకి టీవీల్లో చూపించినట్టుగా గ్లౌజ్ వేసుకోరు కదా, అవునమ్మా, ఇళ్లల్లో కూడా ఎవరు వేసుకోము. ఇప్పట్లాగా కొద్ది కొద్ది వంటలు కాదు, పెద్ద పెద్ద వంటలు తాగా తేలిగ్గా చేసేవి కూడా కాదు. రుబ్బడం అంటే ఇలా చేత్తో రుబ్బుతూనే ఉంటారు. మరి అంతసేపు చెయ్యి నీళ్లలో నానుతూనే ఉందా, తడిగా ఉందా? ఇలా ఉండడం వల్ల ఈ చేతి గోళ్ల మధ్య కూడా ఇబ్బంది ఉంటుంది, పిప్పిగోళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గమనించండి, ఆ కుడి చేతికి ఎడం చేతికి తేడా ఉంటుంది. పనులు చేస్తూ ఉంటాం కదా, గోళ్ళు కూడా అరుగుదలలో తేడా ఉంటుంది. ఇది ఈ మాత్రానికే ఎంత ఉంటే అత్యధికంగా చేసే వాళ్ళకి ఎంత ఉంటుంది? ఎక్కువగానే. అటువంటివి గోరు చుట్లు వచ్చి గోరుకి ఇబ్బంది తగలకుండా ఉండడానికి గోటికి పెట్టుకున్నటువంటి గోరింటాకు సహకరిస్తుంది. దీని పేరేమిటండి? నఖరంజని. ఆ పేరు ఎందుకు వచ్చింది? నఖ అంటే గోరు, రంజని అంటే ఎర్రబడిచేది, గోళ్ళకి ఎరుపు రంగు కలిగించేది. తెలుగులో పేరు కూడా గోరింటాకు. గోరుకే రంగునిచ్చేటటువంటిది గోరింటాకు. అందుకని ఈ వానాకాలంలో తడికి కాళ్ళు పాడవకుండా, చేతులు పాడవకుండా, లోపల ఉన్న వేడి బయటకు వచ్చేటట్టుగా, లోపల వేడి బయట చలి ఉంటే ప్రమాదం కదా, అందుకని సమానం చేయడానికి గోరింటాకు సహకరిస్తుంది. అమ్మ, ఇంకొక విషయం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది కూడా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని చెప్పి. ఇది నిజమేనా అమ్మ? తమాషాకు చెప్తుంటారా? మంచి మొగుడు వస్తాడని చెప్పరమ్మా, ప్రేమ ఎక్కువ ఉంటుందని చెప్తారు. ఓకే, ఏంటమ్మా ఇది నిజమేనా? నిజమేమో కాదు కానీ కొంతమందికి బాగా పండుతుంది, కొంతమందికి కొంచెం తక్కువగా పండుతుంది. ఎవరు కొద్దిగా వేడి తత్వం, ఆవేశ తత్వం ఉన్నదో వాళ్ళకి వేడిగా పండు, రజోగుణం ఉంటే. అంచేత రజోగుణం ఉంది కనుక కాస్త భార్యాభర్తలు మోర్ ఇమోషనల్లీ అటాచ్డ్. అంతే. సమ్ పీపుల్ ఆర్ వెరీ కూల్, వాళ్ళకి కొద్దిగా అంత కూల్ గా ఉండే వాళ్ళకి ఈవెన్ రిలేషన్షిప్ ఈజ్ ఎ లిటిల్ కూల్. అది ఆ మాట చెప్పడానికే తప్ప దానికి దీనికి ఏం సంబంధం అమ్మా? ఇప్పుడు కోన్స్ పెట్టుకుంటే నల్లబడుతోంది అంటే అసలు రిలేషనే లేనట్ట. నిజమే అమ్మా. అమ్మ, కోన్ కూడా పెట్టుకోవచ్చు అంటారా, లేదంటే ఆకు మాత్రమే పెట్టుకోవాలా? గోరింటాకు గురించి మనం మాట్లాడుకున్నదంతా అలంకారం గురించి మాట్లాడాలి, ఆరోగ్యం గురించి మాట్లాడాలి. ఆరోగ్యం మరి ఆకు రుబ్బితే వచ్చినట్టుగా కోన్లో ఏముంటుందో మనకేం తెలుసమ్మా? అవునమ్మా, రసాయనాలు ఉంటాయి. దాని మీద మనమే చెప్తూ ఉంటాం, అందులో కలిసి ఉంటాయి, పైన అది చేయండి ఇది చెయ్యండి అని. నల్లగా పండుతుంది, 2 రోజుల్లో పోతుంది. అదే గోరింటాకు గనక పెట్టుకుంటే అంత నల్లగా పండకపోయినా ఎర్ర రంగుతో పండితే కూడా క్రమక్రమంగా తగ్గుతుంది. అవునమ్మా. అంటే దీన్ని బట్టి అర్థం కోన్ మనం తయారు చేసుకుంటే మంచిది. ఇంట్లో గోరింటాకుని చక్కగా రుబ్బి తయారు చేసుకుని దాన్ని కోన్లో వేసుకోండి, పెట్టుకోవడానికి అందంగా ఉంటుందంటే. అబ్బో, ఇది కూడా చాలా పెద్ద కళమ్మ, గోరింటాకు పెట్టడం అన్నది. ఇప్పుడు కోన్లో అయితే రకరకాల డిజైన్లు వేస్తున్నారు, దాని మీద కోర్సులు కూడా ఉన్నాయి ఎలా చెయ్యాలి అన్నది. అసలు అది తయారు చేయడమే ఒక పెద్ద విశేషం. కానీ ఇది మామూలుగా పండే గోరింటాకు తయారు చేయడం కూడా, ఇంట్లో తయారు చేసుకునేది కూడా చాలా విశేషంగానే చేస్తారు. అది అలా రుబ్బేటప్పుడు కొంచెం చింతపండు వేసేవాళ్ళు, లేదా కొంచెం నిమ్మరసం కలపడం, లేదా పుల్ల మజ్జిగ వేయడం, ఇలాంటివి చేస్తే ఎక్కువ బాగా. ఇవి కూడా ఇందులో ఏది అనారోగ్యం ఏం కాదు. ఒకవేళ తింటే కూడా తినచ్చు కూడా గోరింటాకు, తప్పేం లేదు. తింటే కూడా అనారోగ్యం ఏం కాదు. కొంచెం చింతపండు కలిసి ఉంటే అనారోగ్యం కాదు కదా, పుల్ల మజ్జిగ ఉంటే అనారోగ్యం ఏం కాదు కదా. కనుక ఇదంతా కూడా ఆరోగ్య దృష్టితో గనక చూసినట్టయితే మనం ఆకు చేసుకోవడమే మంచిదమ్మా. నిజమే అమ్మ. కోన్ల విషయానికి వస్తే, ఇప్పుడు గోరింటాకు అంటే మనకు ఎరుపు రంగు ఉంటుంది, అది శుభానికి సూచకము, మనం ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది ఫంక్షన్స్కి కూడా రెడ్ సైడ్ నుంచి బ్లాక్ కోన్తో మళ్ళీ డిజైన్స్ అట్లా వేస్తున్నారు కదమ్మా, అదంతా శుభ సూచకమే అంటారా? అమ్మ, ఎవరిష్టం వాళ్ళ. అన్ని శుభ సూచకాలు అవునా కాదా అంటే ఏం చెప్తాం? నిజానికి అది గోరింటాకు కాదు, దాన్ని ఏమంటారు, రంగులు పూసుకోవడం అంటారు. ఇప్పుడు మగపిల్లలు చాలా మంది, ఆడపిల్లలు కూడా వేయించుకుంటున్నారు కదా, ఇవి టాటూలు.
టాటూలు వేయించుకుంటే శుభమా అశుభమా అంటే ఏం చెప్పమమ్మా? ఉమ్, నల్ల రంగు కదా, నల్లగా తయారవుతుంది కదా టాటూ. అవును. యాక్చువల్లీ అది డార్క్ బ్లూ, బ్లూ. కానీ నల్లగానే కనపడుతుంది. కనిపిస్తుంది. అది శుభమా అశుభమా అంటే ఏం చెప్పగలం? నచ్చింది వేయించుకున్నారు అంతే అమ్మా. అంతే, ఉమ్, స్టైల్ అని వేయించుకున్నారు, ఉమ్, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే. అది వేయించుకుంటే ఏమిటో తెలుసా ఒక విషయం? ఉమ్, బ్లడ్ ఎవరికి ఇవ్వడానికి లేదు. ఓకే. ఎందుకనమ్మా, ఎందుకు ఇవ్వకూడదు? అది బ్లడ్ దాకా పెడుతుంది, అది అది కెమికల్ కదా. ఉమ్, ఉమ్. నిజంగా ఈ మధ్య కాలంలోనే వింటున్నామమ్మా. అంతకు ముందు కాలంలో ఎప్పుడు అప్పుడు కాలంలో కూడా చాలా మంది పచ్చలు వేపించుకునే వాళ్ళు కదమ్మా పెద్దవాళ్ళు. పచ్చబొట్టు. అప్పట్లో ఇదంతా లేదు. ఇప్పుడు ఈ టాటూస్ ఎక్కువైపోయిన తర్వాత ఇది వింటున్నాం. అవునమ్మా, ఆ రోజుల్లో బ్లడ్ ట్రాన్స్ఫర్ ఎక్కడుంది? లేదు. అవునమ్మా, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు జరిగే ఇబ్బందులు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నందువల్ల ఇవ్వాల్సిన మాట్లాడుకోవాల్సి అవసరం. వచ్చింది. నష్టమేం లేదమ్మా, ఎవరికి ఇవ్వక్కర్లేదు, అంతే. సింపుల్. బ్లడ్ ఇస్తావా అంటే టాటూ ఉందని చెప్పేస్తే అయిపోయాయి. ఎంత సింపుల్. సింపుల్ అంటే ఉంటది కదమ్మా ఖచ్చితంగా. ఎవరికైనా ఎమర్జెన్సీ అవసరం పడింది అంటే మనం ఇవ్వలేకపోతున్నాము అంటే ఆ బాధ మామూలుగా ఉండదు గాడ్ కదమ్మా. ఫర్బిడ్, ఎవరికి అవసరం రాకుండా ఉండుగాక. ఇంకంతే అమ్మా, అట్లా అనుకోవాల్సింది. అంతే మరి. ఓకే అమ్మా. అమ్మ, ఆషాఢ మాసంలో అత్త కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటుంటారు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఎందుకనమ్మా ఈ ఆచారం అసలు ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి వచ్చిందమ్మా? అమ్మ, మన వాళ్ళు ఒక విషయం చెప్పారు అంటే దాని వెనకాల జ్యోతిష్ శాస్త్రపరమైన అంశాలు ఉంటాయి, ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి, సామాజికమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. నిజమే. ఇన్ని జోడించబడి ఉన్నాయి అందులో. ఆషాఢ మాసంలో అత్త కోడలు కాదమ్మా కలిసి ఉండకూడదు, భార్యాభర్త కలిసి ఉండకూడదు. అంత పచ్చిగా చెప్పడం, అది ఆ రోజుల్లో ఆ కాస్త చెప్పడం కూడా పచ్చిగా అనిపించి మన వాళ్ళు చాలా నాజుగ్గా చెప్పారనమాట. ఓకే. ఆ సమయంలో గనక గర్భధారణ జరిగినట్టయితే మంచి జీవులు దిగి రావడం కష్టం. ఓకే, ఓకే. ఆ సమయంలో వచ్చేటటువంటి వాళ్ళు దైవాంశ కలిగినటువంటి వాళ్ళు, దైవానుగ్రహం కలిగినటువంటి వాళ్ళు రావడం కష్టం. అందుకని ఎందుకులే రిస్క్, రాబోయే తరాలు మంచివి కావాలి, మన పిల్లలు బాగుండాలి, మన్నేమో వృద్ధాశ్రమాల్లో పడేయకుండా చూసుకోవాలి అంటే ఆ సమయంలో గర్భధారణ జరగకుండా ఉండడం మంచిది. అందుకని ఆ సమయంలో వద్దన్నారు. ఆ మాట అంటే బాగుండదు. పైకి కావాలంటే చెప్తాం, మేము అలా కలవకుండా దూరంగానే ఉంటాం, అది ఎన్నన్నా చెప్తాం కదా. ఎందుకు వచ్చింది? అత్తా కోడలు ఒక గడప దాటకూడదు అన్నారు. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలే ఉండేవి గనక అత్తగారు కోడలు గడప దాటకూడదు అంటే మన వాళ్ళు చమత్కారంగా చెప్తారు, అత్తగారు ఇటు తిరుగుతుంది, నేను అటు తిరుగుతాను. మొహం చూసుకోకుండా తిప్పడం, గడప దాటకూడదు కదా. అంచేత పెరటి వాకిలి నుంచి ఇలాంటి మనకేముంది, ఏదన్నా ఒక నియమం ఉందంటే దాన్ని ఎలా మెలికలు తిప్పి 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 మనకు అనుకూలంగా మార్చుకోవాలో తెలిసినట్టుగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అంత చక్కగా చేయగలం మనం. విషయం అది కాదు అసలు. ఇప్పుడు దాని అవసరం కూడా పెద్దగా కనపడుతోందని అనుకోను నేను. ఎందుకంటే ఏ కోడలు అత్తగారి దగ్గర ఉంటుంది అనుకోవడానికి అవకాశం లేదు. ఎవరికి వాళ్ళు విడిగానే ఉంటున్నారు. అసలు ఒక ఊళ్ళోనే ఉండట్లేదు కదమ్మా. నిజమే అమ్మా. ఉద్యోగరీత్యా అసలు భార్యాభర్తే విడిగా ఉంటున్నారు. అత్తగారు కోడల దగ్గర ఉండే పని లేదు, కోడలు అత్తగారి దగ్గర ఉండే పని లేదు. ఒకవేళ ఉన్నా ఈ 4 రోజులు వాళ్ళు సరదాగా ఎక్కడికన్నా వెళ్ళి వచ్చేస్తున్నారు. అంత తేలిగ్గా అయిపోతుంది. కానీ విషయం ఏంటంటే భార్యాభర్త కలవకూడదు అని. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. ఇది ఒకటి మంచి జీవులు పుట్టడానికి ఇబ్బంది అనే మాటే కాకుండా ఈ సమయంలో ఆషాఢ మాసం వచ్చింది అంటే తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి. వేసవికాలమే, ఇది గ్రీష్మ ఋతువే. తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి. తొలకరి జల్లులు పడుతున్నాయంటే పొలం పనులు చేసుకోవాలి. కొత్తగా పెళ్ళయింది, దృష్టి ఎక్కడుంటుంది? ఎప్పుడూను భార్య మీదే ఉంటుంది. పొలానికి వెళ్ళినటువంటి వాడి